బాబాకి జై. మనము గత కొన్ని రోజులుగా లిజన్ హ్యుమానిటీ అనే గ్రంథాన్ని చదువుకుంటున్నాం. బాబా కృపా కటాక్షంతోనే ఏదైనా సాధ్యమవుతుంది. మనం చదువుకోవాలన్నా వినాలన్నా కూడా ఆయన కృప కావాల్సిందే. మనం నిన్నటి రోజున బాబా తన సహవాస కార్యక్రమాల్లో ఆయన చెప్పినటువంటి విషయాలను ఆయన సైగలు చేసి చెప్తుంటే ఇరిచి దాన్ని ఇంగ్లీష్లోకి అనువదిస్తూ ఉన్నాడు. అనేక విషయాలు బాబా చెప్తున్నారు. మొదట ఏమన్నారు, నేను ఇక్కడికి మిమ్మల్ని అందరినీ పిలిచింది ఆధ్యాత్మిక విషయాలు, చాలా బరువైనటువంటి పెద్ద పెద్ద ప్రవచనాలు ఇవ్వడానికి కాదు సుమా అంటూనే చిన్నగా మొదలుపెట్టి నెమ్మదిగా మనల్ని ఆ లోపలికి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల లోపలికి తీసుకువెడుతూ ఉన్నారు అనిపిస్తుంది. నిన్నటి రోజున మనం ప్రేమ గురించి బాబా చెప్పినటువంటి విషయాలు. ప్రేమ అంటే దివ్య ప్రేమ, దైవీ ప్రేమ. మామూలుగా మన ప్రేమ అంటే మనకి ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల మనం చూపేటటువంటి ప్రేమ గురించి మనకి ఎవరూ చెప్పక్కర్లేదు. మనకి ఎవరు చెప్పకుండానే అది మనకు ఆటోమేటిక్ గానే వస్తూ ఉంటుంది. మనకు కావాల్సింది మనకి ఇష్టమైనటువంటి వాటి మీద ప్రేమను పెంచుకోవడము, ఇవన్నీ కూడా ఎవరు చెప్పకుండానే మనకి వస్తాయి. కానీ బాబా భగవంతుణ్ణి ప్రేమించడమే మానవ లక్ష్యం, భగవంతుణ్ణి చేరుకోవడమే మానవ గమ్యం అని చెప్తూ, నిజానికి నాకు దండలు వేయడము, హారతి పాడడము, నన్ను స్తుతించడము ఇవేవీ ప్రధానమైనవి కావు, నన్ను ప్రేమించడమే ప్రధానమైనది అని చెప్తూ, ప్రేమ, విధేయత, సర్వార్పణ ఈ మూడింటిని గురించి వివరిస్తూ ఉన్నారు. ఈ మూడు కలగలిసిందే దైవీ ప్రేమ అని కూడా మనం నిన్న చదువుకున్నాం. ప్రేమను గురించి అనేక గ్రంథాలు, అనేక పుస్తకాలు ఉన్నాయి. కానీ దాన్ని అనుభూతి పొందడం ఎలాగో ఏ గ్రంథాలు చదవడం వలన గాని, ఏ గ్రంథాలు వినడం వల్ల గాని రాదు అన్నారు. అయితే బాగా తెలివైన వాళ్ళు, మంచి పాండిత్యం కలిగినటువంటి వాళ్ళకి ప్రేమ అనేది వస్తుందా? రాదు అని బాబా చెప్తున్నారు. బాబా ఏమంటున్నారంటే, పండితునికి పామరునికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. పండితుడు అంటే ఈ మనకి అనేక గ్రంథాలు చదివిన వాళ్ళు కావచ్చు, లేదా వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు చదివిన వాళ్ళు కావచ్చు, లేదా ఒక 4-5 PhDలు సంపాదించిన వాళ్ళైనా వాళ్ళు కూడా ఆయా విషయాల్లో పాండిత్యం ఉన్నవాళ్ళే. కానీ ఏమాత్రము చదువు సంధ్య రాని వాళ్ళు, లేదా ఏమాత్రము అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది. కానీ ప్రేమను అనుభవించడానికి, లేదా ఆ ప్రేమను పొందడానికి, అంటే భగవంతుడిచ్చేటటువంటి ఆ కానుకను పొందడానికి ఇరువురు సమానులే అంటున్నారు. అంటే భగవంతుని దృష్టిలో వాళ్ళు వీళ్ళు, చిన్న పెద్ద, ధనిక పేద ఏ భేదము లేదు. ప్రేమను పొందడానికి ప్రతి ఒక్కరూ అర్హులే. అటు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఆ ప్రేమను పొందడానికి సమానమైన అర్హత కలిగినటువంటి వాళ్ళే అంటూ, ప్రేమను పొందడానికి అర్హత నిర్ణయించేది అతని తెలివితేటలు కాదు. అతడు చాలా మేధావి ఇవ్వచ్చు, మంచి గొప్ప గొప్ప విషయాల్లో నిష్ణాతుడవ్వచ్చు, చక్కగా మాట్లాడవచ్చు, లేదా చక్కగా వ్రాయవచ్చు, ఏదైనా చేయవచ్చు. కానీ అతని తెలివితేటలతో ఈ ప్రేమకి సంబంధం లేదు. అతని అర్హత నిర్ణయించేది అతని తెలివితేటలు కాదు. కానీ అర్హత ఏమిటి? భగవంతుని యొక్క ప్రేమను పొందే అర్హత ఎవరికుంటుంది అంటే, ప్రియతముని కొరకు ప్రాణాలను అర్పించేటటువంటి సంసిద్ధత కలిగినటువంటి వాళ్ళకి ఆ ప్రేమ కానుక లభిస్తుంది అని చెప్తున్నారు. అంటే మన ప్రియతముణ్ణి ఎంతగా ప్రేమించాలో బాబా చెప్పినట్లుగా, మీరు మిమ్మల్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నాను, మీరు నన్ను ప్రేమించటం లేదు అంటారు. అలా ప్రియతముని కొరకు ప్రాణాలర్పించగలిగినటువంటి ఆ
సంసిద్ధత కలిగినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రేమ కానుక లభిస్తుంది అంటూ చెప్తున్నారు. నిజానికి మానవుడు తన తనువు, మనస్సు, అతనికి ఉన్నటువంటి శక్తి, సామర్థ్యాలు అన్నీ ప్రియతమునకు అర్పించి ప్రభువు కాలి కింద ధూళి అవ్వడమే జీవిత పరమార్థం. నిజానికి ఎన్నో రకాలైనటువంటి జీవితాలు గడుపుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. మనం చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలందరూ కూడా అనేక రకాలుగా వాళ్ళ వాళ్ళ స్వభావాలని బట్టి, వాళ్ళ వాళ్ళ సంస్కారాలని బట్టి వాళ్ళ వాళ్ళ జీవితాలు సాగుతూ ఉంటాయి. మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఎవరైతే ఇప్పుడు మండలి వాళ్ళున్నారు. మనం నిన్న చెప్పుకున్నాం ఎగ్జాంపుల్స్ కూడా. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శరీరాన్ని అర్పించారు, శక్తిని అర్పించారు, వాళ్ళ యొక్క మనస్సుని కూడా అర్పించేశారు. వాళ్ళదంటూ ఏమీ వాళ్ళ దగ్గర లేదు. ఆ విధంగా అటు స్త్రీ మండలి వాళ్ళు కానీ, పురుష మండలి వాళ్ళు కానీ, మండలి వాళ్ళే కాకుండా అనేక మంది సన్నిహితులు ఎంతో మంది ఉన్నారు బాబాకు. అటువంటి దూరంగా ఉన్నా కూడా వాళ్ళు బాబా కొరకు ప్రాణాలర్పించడానికి సంసిద్ధత కలిగినటువంటి వాళ్ళు. నిజానికి మానవుని యొక్క జీవిత పరమార్థం ఏమిటి అంటే, ఒక గురువుకు సర్వార్పణ గావించుకోవడం. ఆయన పాదాల కింద ధూళిగా మారడమే. నిజానికి సాధారణంగా మనమంతా కూడా గాలి పీల్చుకోకుండా ఒక్క క్షణం కూడా గడపలేం. అలా ధూళిగా మారినటువంటి ప్రేమికుడు భగవంతుణ్ణి విడిచి ఒక్క క్షణం కూడా జీవింపలేడు. అంటే ఒక నీటిలో నుండి చేపను బయటపడితే ఎలా గిలగిలా కొట్టుకుని మళ్ళీ నీటిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుందో, అలా ఎవరైతే భగవంతుణ్ణి ప్రేమిస్తూ భగవంతుడి కాలి ధూళి కింద మారడానికి సిద్ధుడై ఆయన కొరకు ప్రాణాలర్పించడానికి సంసిద్ధత కలిగినటువంటి ఆ సాధకుడు, ఎలాగైతే మనం గాలి పీల్చకుండా జీవించలేమో భగవంతుణ్ణి విడిచి ఉండలేడు. అప్పుడు అతడు ప్రియతమునిగానే మారిపోతాడు. ఆయనకి అంటే ప్రియతమునికి, ప్రేమికునికి ఇంక భేదం ఉండదు. ప్రేమికుడు ప్రియతమునిగా మారిపోతాడు. అలా మానవుడు భగవంతుడవుతాడు అంటున్నారు. ఈ విషయాలు చెప్పిన తర్వాత బాబా కాసేపు ఆగారు. చుట్టూ చూశారు. ఎలా వింటున్నారు వీళ్ళందరూ అని. చాలా శ్రద్ధగా వింటున్నటువంటి తన సహవాసీయులను కలయజూసి తిరిగి ఇలా చెప్పసాగారు. ఆధ్యాత్మిక దృష్టితో కాకుండా ప్రేమను గురించి వినండి. నన్ను ప్రేమించవలసినంతగా ఇక్కడున్న వారెవ్వరూ నన్ను ప్రేమించటం లేదు. మీరు ఆధ్యాత్మికం అంటే ఆ భగవంతుడు, ఆ భగవంతుడి ఆ పరలోకం గురించి దాన్ని పక్కన పెట్టి ప్రేమను గురించి వినండి. నన్ను ప్రేమించవలసినంతగా ఇక్కడెవ్వరూ నన్ను ప్రేమించటం లేదు. మీకందరికీ అటువంటి ప్రేమ ఉన్నట్లయితే నా ముందు మీరెవరూ నిలవరు. అంటే బాబాని మనమంతా కూడా ఆయన కోరిన విధంగా లేదా ఆయన అనుకున్న విధంగా ఎలా ప్రేమించాలో అలా ప్రేమించగలిగితే మనము ఎప్పుడో బాబాతో ఐక్యమై ఉండేవాళ్ళం. కాబట్టి మీరెవరూ నన్ను ప్రేమించటం లేదు కాబట్టే నా ముందు మీరు కూర్చుని ఉన్నారు. నేను వేరు, మీరు వేరు అని అనుకుంటున్నారు అంటూ మీకందరికీ భగవదనుభూతి ఎప్పుడో ప్రాప్తమయ్యేది. నేను కోరినట్లుగా నన్ను ప్రేమించినట్లయితే. నిజానికి మనమంతా ఒక్కటే ఉన్నాము. భగవంతునిలో ఏకమై ఉన్నాము. కానీ శాశ్వతంగానూ ఏకమై ఉన్నాము. కానీ అది మీకు తెలియదు. నన్ను ఉన్నతులలో ఉన్నతినిగాను, అల్పులలో అత్యంత అల్పునిగాను, నన్ను ఒకేసారి భగవంతునిగా, ఇటు మానవునిగా మీరు అంగీకరిస్తున్నారు. అంతే కదా! మనమంతా కూడా ఆయన మనకి తెలియదు నిజానికి ఆయన అవతార పురుషుడు అని మనము ఎలా చెప్పగలము? దానికి రుజువేమిటి? బాబా చెప్పారు. దాన్ని మనం విశ్వసిస్తున్నాం అంతే. కానీ ఆ విషయాన్ని ఇక్కడ బాబా చెప్తున్నారు.
ఉన్నతుల్లో ఉన్నతుడును. అంటే హైయెస్ట్ ఆఫ్ ది హైగాను, అలాగే సాధారణ మానవునిగా మన మధ్య మెలగినటువంటి బాబాను మనము స్తుతిస్తున్నాము. అలాగే ఆయనను అంగీకరిస్తున్నాం. కానీ ఆ పరబ్రహ్మమే నేను అని మీరు అంగీకరించినప్పటికీ, ఆ పరబ్రహ్మ యొక్క ఎరుక మీకు లేదు అంటున్నారు. నిజానికి ఏ మనమంతా కూడా అవతార పురుషుడు మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబాకి జై అని మనము చెప్తూ ఉంటాం. కానీ అవతార పురుషుడు ఆయనే భగవంతుడు, రామునిగా వచ్చింది ఆయనే, కృష్ణుడిగా వచ్చింది ఆయనే అని ఆయన చెప్పడం వలన మనం విని దాన్ని మనం అంగీకరిస్తున్నామే కానీ, మనకి నిజంగా అనుభవం లేదు. ఆయనే పరబ్రహ్మని, ఆయనే పరమాత్మని ఎరుక మనకి లేదు. యథార్థ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అంటే, బాబా యొక్క నిజ స్థితిని మనము తెలుసుకోవాలి అంటే, ఆయన అంతటి వాళ్ళం అయిపోవాలి. అంటే భగవంతునిగా మారిపోతే తప్ప, ఆయన భగవంతునిగా మనకు అనుభూతి కలగదు. దాని కొరకు మిమ్మల్ని నేను ప్రేమించినంతగా మీరు నన్ను ప్రేమించాలి. అలా నన్ను అవతార పురుషునిగా, నన్ను పరబ్రహ్మగా తెలుసుకోవాలి అంటే, మీరు నన్ను నేను కోరిన విధంగా ప్రేమించాలి. ఇన్ని సంవత్సరాల నుండి నాతో సన్నిహితంగా ఉన్న మండలి వారందరూ కూడా ఎలాంటి వాళ్ళు బాబా చెప్తున్నారు. నాకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మండలి వారు నా కనుసైగతోనే నా ప్రేమ కొరకు వారి జీవితాలను నాకు అర్పించడానికి సిద్ధంగా ఉంటారు. ఎప్పుడూ కూడా బాబా ఎంతో మందిని అలా పరీక్షించారు. "నువ్వు వెళ్ళి నీ భార్యాబిడ్డల్ని నరికేసిరా" అంటే వాళ్ళు వెళ్ళిపోయేవారు. కానీ బాబా "నేను అలాంటి ఆదేశాన్నివ్వను" అని మళ్ళా వాళ్ళని వెనక్కి పిలిచేవారు. అలాగే అహమ్మద్‌నగర్ వీధులలో నువ్వు నగ్నంగా, దిగంబరంగా నడిచిరా అని నేను చెప్పను సుమా! కానీ నాకు విధేయత చూపించడానికి మీరు సిద్ధంగా ఉండాలి అని చెప్తూ ఉండేవారు. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా నాతో సన్నిహితంగా నా ఆశ్రమంలో నేను పెట్టింది తింటూ, ఏమాత్రము ఫిర్యాదులు లేకుండా నాతో జీవిస్తున్నటువంటి మండలి వారు ఎలాంటి వారు అంటే, నా ప్రేమ కొరకు వారి జీవితాల్ని నాకర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ వారు నేను వారిని ప్రేమించినంతగా వారు నన్ను ప్రేమించడం లేదు. అలా ప్రేమించినట్లయితే నాతో వారు ఏకమై ఉండేవారు. వాళ్ళు, వాళ్ళు వేరుగా ఉండేవారు గాదు. వాళ్ళకి అస్తిత్వం ఉండేది కాదు. నాతో ఏకమై ఉండేవారు. నిజానికి మనమంతా ఒక్కటే ఉన్నాము. ఎలా మనకి మనం వేరుగా వేర్పాటు భావన అని మనలో ఉంది కానీ, ఆయనకి అందరూ ఒక్కటే. ఆయన యొక్క ఆయనకి నిజము, సత్యమేమిటో ఆయన ఎరుకతో ఉన్నారు. కానీ మనం కూడా భగవంతులమని మనకు ఎరుక లేదు. అంతే తేడా. ఆయనకు తెలుసు నిజానిజాలు. అందువలన నిజానికి మనమంతా ఒక్కటై ఉన్నాము అంటూ ప్రేమికునకు ఇద్దరూ వేరు వేరు. అంటే ప్రేమికుడు అంటే భగవంతుడిని ప్రేమించేటటువంటి ఆ సాధకుడు ప్రియతముడు వేరు, తాను వేరు అనుకుంటాడు. ఎందుకు అంటే ఈ ద్వంద్వ ప్రపంచంలో ఉన్నంత సేపు ఈ ద్వంద్వానికి అతీతంగా వెళ్ళనంత సేపు వేరు వేరు అనే భావన కలుగుతూ ఉంటుంది. ఈ వేరు అనేటటువంటి భావనను తొలగింపచేసేది ఏమిటి అంటే ప్రేమ మాత్రమే. ఆ మధ్య గల ప్రియతముడికి, ప్రేమికునికి మధ్య తెర ఉంటుంది. ఆ తెరను తొలగింపచేసేది ప్రేమ మాత్రమే. అదే దైవీ ప్రేమ. నేను అలాగే మీరు వేరుగా కనపడడం. అంటే బాబా మనకి వేరుగానే కనిపిస్తారు. ఆయనలో మనం కనిపించలేము. అలాగే మనలో కూడా మనం చూడలేము. కాబట్టి నీవు అనే ముసుగు నీకు నాకు మధ్య ఉన్నటువంటి తెర. నిన్ను నేను అనేటటువంటి ఆ భావనే మనల్నిద్దరిని వేరు చేసేటటువంటిది. నన్ను నమ్మండి అంటూ ఖచ్చితంగా చెప్తున్నారు. నేను నా యొక్క నాది
అంటే ఏమిటి? నీకు ఆకలి వేసినప్పుడు, "బాబా నాకు ఆకలి వేస్తోంది. నేను ఆకలితో ఉన్నాను" అంటావు. ఆరోగ్యం బాగోలేనప్పుడు, "నాకు చాలా అనారోగ్యంగా ఉంది. ఏమాత్రము ఓపిక లేదు. ఎలా గడపాలో అర్థం కావటం లేదు" అంటూ చెప్తాం. అలాగే, "బాబా నేను హాయిగా నిద్రించాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా వాళ్ళు ఎవరో పోయారు. వాళ్ళెవరో నన్ను దూషించారు. నేను దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నాను. ఈ వస్తువులు నావి. అది నాది. ఇది నేను సంపాదించాను" అని మీరు మాట్లాడుతూ ఉంటారు. మీరు వాడినటువంటి ఆ భాషలో ఉన్నటువంటి నేను, నాది, నా, నా యొక్క ఇవన్నీ అజ్ఞానం కారణంగా వచ్చినటువంటి ముసుగు అంటున్నారు. మన మధ్య ఉన్న ముసుగు అంటే అసత్యమైన నేను. అంటే నేను అనేది నేను అని మనం చెప్పుకుంటాం. నేను ఫలానా అని చెప్పుకుంటాం. అక్కడ నేను అనే భావన ఎప్పుడైతే ఉందో, మనం వేరు, భగవంతుడు వేరు అనేటటువంటి ఆ వేర్పాటు భావన మనలో పూర్తిగా ఉంది. అంటే ఈ శరీరంతో మనము మమేకమై ఈ శరీరమే నేను అనేటటువంటి ఆ భావనతో నేను వేరు, నువ్వు వేరు అంటూ వేర్పాటు భావనతో మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ ముసుగు అనేది అజ్ఞానం అనేటటువంటి ఈ ముసుగు ఏమిటి అంటే అసత్యమైన నేను. అంటే నేను అనేది చెప్తున్నాం కానీ అది సత్యం కాదు. భ్రాంతిలో మనము నేనుగా మాట్లాడుతూ ఉంటాం. దానికి కారణంగానే నీకు ఎదురయ్యే ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా సత్యం కావు. మనం అనుభూతి పొందేటటువంటివి. మనం నిత్యము ఈ ప్రపంచంలో అనుభవించేటటువంటి కష్టం కానీ, సుఖం కానీ, ఆనందం కానీ, బాధ కానీ ఇవన్నీ కూడా నిజం కాదు. అసత్యమైనటువంటి నేను అని చెప్పేటటువంటి మాటలివన్నీ. అవన్నీ ఆ దివ్య ప్రేమ సంపర్కం వలన వాటికవే మాయమైపోతాయి. అంటే మనకు ఎప్పుడైతే ఆ దైవీ ప్రేమ అనేది కానుకగా లభిస్తుందో, అప్పుడు ఇవన్నీ కూడా నేను అనేది, నాది అనేది, నా యొక్క అలాగే మనం పడేటటువంటి కష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలు ఇవన్నీ కూడా మాయమైపోతాయి. ఆ దైవీ ప్రేమ అనే ఆహ్, ప్రేమ కారణంగా. ఆ దైవీ ప్రేమ వలన మాత్రమే పరిమితమైన నేను అనే తెర అదృశ్యమవుతుంది. నేను పరిమితము అనేటటువంటిదే కదా మనకు తెలుసు. నేను ఇంతే ఈ ఈ ఆకారంలో ఉన్నటువంటి మనిషిని నేను. మిగిలిందంతా నాది కాదు. నేను కాదు. అంటూ ఈ శరీరంతో మమేకమై ఉండడం వలన ఈ నేను అనేది పైకి వస్తుంది. ఈ తెర ఎలా అదృశ్యమవుతుంది అంటే దైవీ ప్రేమ కారణంగానే. ఆ దివ్య ప్రేమ మాత్రమే అసత్యపు నేను తొలగింపచేస్తుంది. అసత్యమైనటువంటి నేను అనేది ఏదైతే ఉందో దాన్ని తొలగింపచేసేది దైవీ ప్రేమ. ఏకత్వం అప్పుడెలా ఏమవుతుంది? ఏకత్వం అనుభూతి పొందుతాం. నేను, బాబా వేరు కాదు. నేను మీ అందరూ కూడా ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ కూడా వేరు కాదు. ఒక్కటై ఉన్నాము. భగవంతునిలో ఏకమై ఉన్నాము అనేటటువంటి అనుభవం కలుగుతుంది. అప్పుడు నన్ను నీ నిజమైన ఆత్మగా తెలుసుకుంటావు. అనగా నన్ను భగవంతుడవని నువ్వు గ్రహిస్తావు. అంటే అనుభవపూర్వకంగా భగవంతుడని బాబాని మనం తెలుసుకుంటాం. నేను అంతటా నిండి ఉన్నాను. నిజానికి నీవు అనేదే లేదు. అంటే నీవు, నేను అనేది లేదు. ఒక్కటే. ఉన్నది భగవంతుడు మాత్రమే. అంతటా నిండి ఉన్నటువంటి భగవంతునిలో మనం కూడా ఒక భాగమై ఉన్నాము. కానీ వేరుగా లేము అనేటటువంటి ఆ విషయము ఎప్పుడు గ్రహిస్తాము అంటే, ఆ దైవీ ప్రేమను పొందిన కారణంగా, అలాగే భగవంతునితో ఏకమై ఉన్నటువంటి స్థితిలో మనం వేరు ఎవరూ లేరు. ఇక్కడ ఉన్నది ఏకం భగవంతుడు మాత్రమే అనేటటువంటి విషయాన్ని మనం గ్రహిస్తాం. ఒకడు ఆత్మ యొక్క లేదా భగవంతుని యొక్క అనుభవ జ్ఞానాన్ని పొందడానికి అనేక యుగాలు పడుతుంది. ఎవరైనా
భగవంతునితో ఏకమై ఉన్నాను అనేటటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం కలగాలి అంటే అనేక యుగాలు ఈ ప్రపంచంలో, ఈ ద్వంద్వ ప్రపంచంలో పుడుతూ, మరణిస్తూ ఇలా అనేక జన్మలు గడవాల్సి ఉంది. పరిమిత అహం అనే తెరను తొలగించడానికి కోటాను కోట్ల జనన మరణాలు ఎన్నైనా చాలవు. ఈ పరిమితమైనటువంటి అహం అంటే నేను అనే భావన పోవడానికి అనేక జన్మలు, కోటాను కోట్ల జన్మలు అవసరమవుతాయి. అంటే బాబా చెప్పినట్లుగా 84 లక్షల జన్మలు అవసరమవుతాయి. కానీ ఆ దివ్య ప్రేమ ద్వారా ఆ తెర అనేది ఏదైతే ఉందో అది క్షణంలో తొలగింపబడుతుంది. ఆ దివ్య ప్రేమ రావడమే ఆలస్యం. తక్షణం మనము భగవంతునిలో లీనమవుతాం. నిజంగా మనకి భారతదేశంలో కానివ్వండి, ఆహ్, హిమాలయాల్లో అలా ఎక్కడ పడితే అక్కడ ముఖ్యంగా భారతదేశంలో అనేక మంది తాపసులుంటారు, యోగులున్నారు. అలాగే వలీలు, పీర్లు, సాధకులు, యోగులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ భగవదనుభవం పొందిన వాళ్ళా? అంటే కాదు అంటున్నారు బాబా. వాళ్ళందరూ కూడా అంత ఏ అంటే వాళ్ళకున్నటువంటి ఆ స్థాయిని బట్టి మార్గంలో ఉన్న వాళ్ళే కానీ భగవదనుభవం పొందినటువంటి వాళ్ళు కారు. నిజంగా భగవంతునికి చెందిన వాళ్ళు ఎవరు? ఈ ప్రపంచంలో ఉంటూ బాబా చెప్పినట్లుగా 'మై విష్'లో చెప్పారు. అలాగే భగవంతుడిని 'హౌ టు లవ్ గాడ్' భగవంతుడిని ప్రేమించుట ఎట్లు అనేటటువంటి సందేశాల్లో చెప్పినట్లుగా భగవత్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతునికి చెందినవారు. అంటే స్త్రీలు కానీ, పురుషులు కానీ ఆ భేదం ఏదీ ఉండదు. ఎవ్వరైనా భగవద్ అనుభవానికి అర్హులే అని చెప్తున్నారు. అటువంటి భగవత్ ప్రేమికులలో లక్షకు ఒకరు మాత్రమే అనేక జనన మరణాల తర్వాత భగవదైక్యం పొందగలరు. ఎవరో కోటాను కోట్ల మందిలో ఎవరో ఒకళ్ళు మాత్రమే భగవదనుభవాన్ని పొందగలరు. బాబాకు అత్యంత ఇష్టమైనటువంటి కొంతమంది పర్షియన్ కవులు ఉన్నారు. వాళ్ళల్లో ఒకళ్ళు హకీం సనాయ్. అలాగే మరి మౌలానా రూమి. వీళ్ళిద్దరిని అంటే అలాగే హఫీజ్ వాళ్ళ యొక్క సూక్తుల్ని ఎప్పుడూ బాబా కోట్ చేస్తూ ఉండేవారు. ఇక్కడ హకీం సనాయ్ ఎవరు అంటే భారతదేశానికి చెందినటువంటి ఒక సద్గురువు. బాబా చెప్పినట్లుగా పర్షియాకు చెందినటువంటి సూఫీ కవి ఈయన. ఆయన ఈ మిస్టిసిజం గురించి, మార్మికవాదం గురించి అనేకమైనటువంటి కప్లెట్స్ ఇచ్చారు. ఎప్పుడు బాబా తన యొక్క గ్రంథాల్లో కానీ, నలుగురికి చెప్పవలసొచ్చినప్పుడు తన ప్రేమికులకు ఈ వీళ్ళని గురించి ప్రస్తావించేవారు. అలా ఈ సూఫీ కవి చెప్పినట్లుగా, అలాగే మౌలానా రూమి కూడా, ఈయన కూడా పర్షియాకు చెందినటువంటి గొప్ప కవి. ఇతడు కూడా చెప్పినటువంటి విషయాల్ని ఇక్కడ బాబా చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా పురోగమించిన ఆత్మ భగవదనుభవం పొందడానికి యుగాలు పట్టగలవు అని చెప్పాడు హకీం సనాయ్. అలాగే మౌలానా రూమి అనేక సంవత్సరాలుగా భగవదనుభవం కొరకు తప్పించిపోయిన లక్షలాది మందిలో ఒకనికి మాత్రమే అది లభిస్తుంది అని మౌలానా రూమి చెప్పినటువంటి విషయాన్ని బాబా ఇక్కడ ఉటంకించారు. ఇంకా అంటున్నారు బాబా, వ్రతాలు, నోములు, పూజలు, ధ్యానాలు, తపస్సులు, ఆచారాలు ఎన్ని చేసినప్పటికీ అవి వారిలో దైవీ ప్రేమను పుట్టించలేవు. ఇవేవి దైవీ ప్రేమకు చిహ్నాలు కావు. మనము గొప్పగా, ఆర్భాటంగా పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ మనం చేసినప్పటికీ అవేవి దైవీ ప్రేమను అందించలేవు. అవి దైవీ ప్రేమకు చిహ్నాలు కూడా కావు అంటున్నారు. అలాగే భగవంతుడిని గురించి కొంతమంది రోదిస్తూ ఉంటారు. నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు. అలా ఎవరైనా
గట్టిగా నిట్టూర్చినా, రోదించినా, దుఃఖించినా దైవీ ప్రేమను అనుభూతి పొందలేరు. ఆ ప్రేమన ప్రేమ పొందిన వారిని అది వాళ్ళని దహించి వేస్తుంది. ఆ దైవీ ప్రేమ చిహ్నం ఏమిటి అంటే, అది వాళ్ళ హృదయాలలో అగ్నిని ప్రజ్వరింపజేస్తుంది. అది ఎప్పుడూ మండుతూ ఉంటుంది. అలా మండుతూ ఉండి, ఆ పైన పొగ కూడా రాదట. ఆహ్, అంటే బయటికి కూడా వ్యక్తమవదు. ఏదైనా కూడా భగవత్ ప్రేమ అనేది మానవునిలో పాదుకొల్పినప్పుడు, అంటే భగవంతుని కృపతో భగవంతుడిచ్చినటువంటి కానుక కారణంగా ఆ సాధకునిలో ఉన్నటువంటి ఈ దైవీ ప్రేమ ఎప్పుడూ రాజుకుంటూ ఉంటుంది. దానికి అంతం అనేది ఉండదు. అతడు బయటికి అది వ్యక్తమవదు. అంటే ఏదైనా నిప్పు ఉంది అంటే పొగ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ పొగ కారణంగా అక్కడ మండుతోంది ఏదో అని మనం తెలుసుకుంటాం. కానీ ఈ భగవత్ ప్రేమ అనే జ్వాల మండుతున్నప్పుడు పొగ కూడా బయటికి రాకుండా అతన్ని లోలోపలే దహించి వేస్తుందట. వాని నోటికి తాళం వేస్తుంది ఆ పొగ కూడా బయటికి రాకుండా. అంటే నేను భగవంతుడిని ప్రేమిస్తున్నాను అనేటటువంటి మాట రాదు. ఎందుకు అంటే ఆ నిజంగా ప్రేమించిన వాళ్ళు అలా చెప్పలేరు. చెప్పక్కర్లేదు కూడా. వాళ్ళు చెప్పనవసరం లేదు. ఈ ప్రపంచానికి తెలియనవసరం లేదు. కాబట్టి బాబా బాబాని మనం లోలోపల ప్రేమిస్తున్నాము. బయటికి అవసరం లేదు అంటున్నారు. ప్రేమ అనుభవించవలసిందే కానీ దానిని వర్ణించలేం. ప్రేమను గురించి నిన్న కూడా మనం చెప్పుకున్నాం. ప్రేమ అంటే ఏమిటి అంటే మనం దాని గురించి వర్ణించలేం. వర్ణించలేనిదే ప్రేమ అంటే దైవీ ప్రేమ. అలాగే భగవంతుడిని కూడా మనం వర్ణించలేము, తర్కించి తెలుసుకోవాల్సింది కాదు, సిద్ధాంతీకరించలేము అని బాబా గాడ్ స్పీక్స్ వెనకాతల చెప్తారు. అలా ప్రేమను అనుభవించవలసిందే కానీ దాన్ని వర్ణించలేము. అలాగే ప్రదర్శించేది కూడా ప్రేమ కాజాలదు. నాకు ప్రేమ ఉంది అని ఏదో ఒక రకంగా ప్రదర్శిద్దాము అనుకుంటే అది నిజంగా ప్రేమ కాదు అంటున్నారు. అంటే ప్రేమ అత్యంత నిగూఢమైనది. మన హృదయాలలో ఉండి అది రాజుకుంటూ ఉంటుందే తప్ప హృదయం నుండి బయటకి అంటే మాట ద్వారా మనము బయటికి చెప్పలేం. దానిని పొందినవాడు జాగ్రత్తగా కాపాడుకుంటూ దాచుకోదగినది. అది మనకి ఆ దైవీ ప్రేమ భగవత్ కృప కారణంగా ఒక కానుకగా లభించినప్పుడు ఆ ప్రేమికుని యొక్క లక్షణం ఏమిటో బాబా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై.